తండల్లో ఊర్లలో పాఠశాల ఉంటే పిల్లల్ని బడి దగ్గర వదిలి వ్యవసాయ పొలానికి వెళ్ళి పని చూసుకొని మళ్ళీ వచ్చి పిల్లల్ని తీసుకొని ఇంటికి పోతారు. ఇవాళ పక్క ఊర్లో పెడితే చిన్న పిల్లల్ని బస్సులో పంపలేరు, ఆటోలలో పంపలేరు. పిల్లల్ని బడికి పంపించి తల్లిదండ్రులు మళ్ళా పక్క ఊరికి వచ్చే పరిస్థితి ఉండదు. కుట్రపూరితంగా పేదవాళ్లకు విద్యను దూరం చేయాలన్న ఆలోచనతోటి ఈ పాఠశాలల్ని మూతేసిండు ఆనాటి ప్రభుత్వం. ఇవాళ అందుకే మా ప్రభుత్వం నిర్దిష్టమైన ఆలోచనతోని మెగా డిఎస్సిని ప్రకటించి అన్ని పాఠశాలలు తెరిపించి పేదవాళ్ళ పిల్లలకు విద్యను అందుబాటులోకి తీసుకొచ్చే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది. ఆనాడు ఎస్సీ ఎస్టీ బీసీల పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ పథకం తీసుకొచ్చి కార్పొరేట్ స్కూళ్ళు కాలేజీల్లో మంచి చదువులు చదివించడానికి వాళ్ళ ఫీజులు కట్టడానికి ఆనాటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే వేల రూపాయలు బకాయిలు పెట్టి పేదోళ్ళ పిల్లలు ఇవాళ సర్టిఫికెట్లు వాళ్ళ కాలేజీల నుంచి తెచ్చుకోలేని పరిస్థితి. ఫీజు పైసలు కడితే కానీ కాలేజీ యజమానులు సర్టిఫికెట్లు ఇవ్వమంటారు. ఇంటి దగ్గర పోయి తల్లిదండ్రులను ఫీజుల పైసలు అడిగే పరిస్థితి లేదు. వనపర్తిలో ఒక అమ్మాయి ఫీజుల డబ్బులు అడగలేక తల్లిదండ్రుల బాధలు చూడలేక ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయింది ఒక అమ్మాయి. నీకు కొంచెమైనా బాధ కలగలేదా కేసీఆర్? నువ్వు అసలు మానవత్వం ఉన్నదా నీకు అని నేను అడుగుతున్నా. ఇవాళ పేదల పిల్లలు చదువుకుంటేనే ఈ దేశ నిర్మాణంలో వాళ్ళ భాగస్వామ్యం ఉంటుంది. వాళ్ళకి చదువులు అందించాలన్న ఆలోచనతోని కాంగ్రెస్ పార్టీ ఫీ రియంబర్స్మెంట్ పథకాన్ని తీసుకొచ్చింది. ఇదే కాదు, శ్రీమతి సోనియా గాంధీ గారు యూపీఏ ప్రభుత్వం రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ తీసుకొచ్చి ప్రైవేట్ కాలేజీలలో కూడా పేదోళ్ళ పిల్లలకు చదువుకోవడానికి అవకాశం ఇవ్వాలని రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ తీసుకొచ్చి ప్రతి పేదవాడికి విద్య హక్కు కింద మార్చింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ పేదలను చదువుకునే విధంగా ఏర్పాట్లు చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని నేను ఈరోజు చెప్పదలుచుకున్నా. అందుకే మిత్రులారా, ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లలకు గురుకుల పాఠశాలలు మంజూరు చేసినాను గొప్పగా చెప్తుండు. ఏ పాఠశాలలో చదువుకోవడానికి వాళ్ళ సొంత భవనాలు ఉన్నాయని నేను అడుగుతున్నా. వందలాది మంది ఆడపిల్లలు టాయిలెట్లు లేక క్యూలో నిలబడి పాపం ఆడపిల్లల అవస్థ చెప్పుకోలేని పరిస్థితి. మన బిడ్డలో మన చెల్లెంలో అంత అవస్థ పడితే మనం చూస్తూ ఊరుకుంటామా? ఆ పిల్లలు మన పిల్లలు కాదా? ఇవాళ పిల్లల కోసం వసతులు ఏర్పాటు చేయాల్సిన బాధ్యత మానవత్వం ఉన్న ప్రభుత్వాలకు బాధ్యత కాదా అని నేను అడుగుతున్నా. లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఉన్న మిగులు రాష్ట్రమైన తెలంగాణ రాష్ట్రం దాదాపుగా 17.5 లక్షల కోట్ల రూపాయలు చంద్రశేఖరరావు చేతికి వచ్చినాయి 10 ఏళ్లలో. ఎందుకు ఆ పిల్లలకు ఆ వసతులు ఏర్పాటు చేయించలేదని నేను అడుగుతున్నా. ఇవాళ పిల్లల కష్టం నీకు అర్థమవుతుందా? అందుకే ఇవాళ ఈ వేదిక మీద నుంచి మా మిత్రుడు వెంకటరెడ్డి గారు చెప్పారు, నువ్వు మాట ఈ ఆర్ఎన్పి శాఖ నుంచి అన్ని భవనాలు కడదాం, ఎట్లయితే అట్లయితుంది, ఏమైనా సరే అవసరమైతే పూట ఉపాసం బండి అయినా గురుకుల పాఠశాలలకు సొంత భవనాలు చదువుకోవడానికి అన్ని వసతులు కల్పిద్దాం, నువ్వు మాట ఇవ్వని చెప్పిండు. వారి ధైర్యంతో కొడంగల్లో నేను ఒక మోడల్ ప్రారంభించబోతున్నా. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ 4 గురుకుల పాఠశాలలు 20 ఎకరాలలో ఒకే దగ్గర పెద్ద క్యాంపస్ కట్టి 100 కోట్ల రూపాయలతో వసతులు ఏర్పాటు చేసి ఒక గొప్ప క్యాంపస్, ఒక యూనివర్సిటీ లాగా పేదోళ్ళ పిల్లలు చదువుకునే విధంగా చదువులు చెప్పే ఉపాధ్యాయులకు ఆడ నివసించడానికి అన్ని వసతులు చేయడానికి ఇవాళ కొడంగల్లో ఒక మోడల్గా తీసుకున్నాం. ఆ విధానాన్ని అన్ని నియోజకవర్గాలలో మంజూరైన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ గురుకుల పాఠశాలల్ని ఒకే క్యాంపస్లో ఆ నియోజకవర్గంలో ఎక్కడైతే 20-25 ఎకరాలు ఉంటుందో ఆ భూమిని సేకరించి అన్ని పాఠశాలలు అన్ని గురుకుల పాఠశాలలు ఒకటే దగ్గర కడితే వేలాది మంది విద్యార్థులు ఒక దగ్గర ఉంటారు. వాళ్ళకు వేరే భావన ఉండదు. ఎస్సీలు ఎస్టీలు వేరు కాదు, బీసీలు వేరు కాదు, మైనారిటీలు వేరు కాదు, ఇతర వర్గాల పాఠశాలల్లో చదువుకుంటే సోదర భావం పెరుగుతుంది. అన్నదమ్ములలాగా కలిసి ఉంటారు. కలిసి చదువుకోవడం ద్వారా ఈ రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వాములు అవుతారు. ఒక దగ్గర ఎస్సీ పాఠశాల ఊరు బయట కడితే ఆ పిల్లల మనసులో ఒక అభద్రతా భావం ఉంటుంది. మేము దళితులం కాబట్టి మమ్మల్ని ఊరు బయట పెట్టిండ్రేమని. గిరిజనులను తీసుకెళ్ళి ఇంకో దగ్గర ఊరు బయట పెడితే వాళ్లకు అదే భావన ఉంటుంది.
మైనారిటీలను ఇంకొక దగ్గర కడితే మెజారిటీలు మైనారిటీలను మమ్మల్ని పక్కన పెట్టినరేమో అనే ఒక భావన ఉంటుంది. ఇవాళ అందరూ కలిసి ఉన్నప్పుడే, అందరూ కలిసికట్టుగా పెరిగినప్పుడే, ఒకరినొకరు కలుస్తూ మెలుస్తూ చదువుకుంటే, కలిసి చదువుకుంటే సోదర భావము పెరుగుతుంది. దాంతోని దేశం యొక్క, రాష్ట్రం యొక్క శాంతి భద్రతల నుంచి మొదలు పెడితే ఒక సామరస్యపూర్వమైన వాతావరణం వస్తుంది. అందుకే అక్కడొకటి ఇక్కడొకటి విసిరేసినట్టుగా కాదు, అందరినీ ఒకే దగ్గర ఉండేటట్టుగా ఒక మంచి మోడల్ కాంప్లెక్స్ కట్టి వాళ్లకు చదువులు అందించాలి అని మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. మా చీఫ్ సెక్రటరీ గారు కూడా ఈ వేదిక మీద నుంచి నేను ఆదేశాలు ఇస్తున్నా. అన్ని శాసనసభ నియోజకవర్గాలలో ఇదే రకంగా స్థలాలను వెతకండి, నిధులు కేటాయిద్దాం, అవసరమైతే ఇంకెక్కడైనా నిధులు ఆపుదాము, విద్యకు ఖర్చు పెడదాము. విద్యకు పెట్టే ఖర్చు కాదు, అది పెట్టుబడి, భవిష్యత్తు నిర్మాణానికి అది పెట్టుబడి. టీచర్ల నియామకాలంటే ఈ దేశాన్ని బలోపేతం చేయడానికి పెడుతున్న పెట్టుబడి. అందుకే ఈరోజు పాఠశాలల మీద కానీ, ఉపాధ్యాయుల మీద కానీ, విద్యార్థుల మీద కానీ ప్రతి రూపాయే అది భవిష్యత్తు యొక్క పెట్టుబడి. ఆ భవిష్యత్తు పెట్టుబడి ఈ దేశాన్ని బలోపేతం చేస్తుంది, ఈ దేశాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తుంది. అందుకే మిత్రులారా, ఇవాళ మీరందరూ ఒక గొప్ప లక్ష్యంతో, గొప్ప ఆలోచనతోటి ఈ జాతి పునర్నిర్మాణం కోసం మీరు అంకితం అవుతున్నారు. మీరు వెళ్ళే పాఠశాలలో మీరు ఉపాధ్యాయులుగా ఎక్కడికైతే వెళ్తుండ్రో బాధ్యతతోని విద్యార్థులకు చదువులు చెప్పండి. ఆ విద్యార్థుల చదువుల ద్వారా అందులోకి వెళ్ళి మీ దగ్గర చదువుకున్న పిల్లలు ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఎఫ్ఎస్లు కావాలి, డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు కావాలి, మీకు గొప్ప పేరు రావాలి, దేశానికి వాళ్ళు గొప్ప కీర్తి తీసుకురావాలి. ఆ వృత్తి, ఈ మీరు చేపడుతున్న వృత్తి అత్యంత పవిత్రమైనది, అత్యంత బాధ్యతాయుతమైనది. అందుకే మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఈ వృత్తిలోకి రావడం అంటే ఒక కమిట్మెంట్ ఉన్నవాళ్ళే ఉపాధ్యాయ వృత్తిలోకి వస్తారు. ఇది ఉద్యోగం కంటే, జీతభత్యాల కంటే సామాజిక బాధ్యత. ఈ సామాజిక బాధ్యతను మీరు చేపట్టి ముందుకు వెళ్తున్నందుకు మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర